నమస్కారం ఫ్రెండ్స్. రాను రాను ప్రపంచం అనిశ్చితితో, ఆశ్చర్యాలతో, విపరీత పరిణామాలతో ఈ లోకం నిండిపోతుంది. కొన్ని పరిణామాలు చూస్తుంటే మన జీవితాలలో దేవుడి పాత్ర ఉందా? అసలు దేవుడు ఏం చేస్తుంటాడు? దేవుడు ఉండి లాభమా? లేదా మనతోని అకారణంగా కొన్ని విషయాలు జరుగుతుంటాయా? అసలు ఒకరికి అయిన ఘటన, ఆ ఘటనలు వారికే పరిమితమా? అసలు ఈ లోకంలో జరిగే ఘటనలు ఫాలో కావాలన్నా ఫాలో అయ్యే అవసరం లేదా? ఆలోచిస్తే తర్జన భర్జన పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే కొంతమంది ఏముంటుందో ఐడియా ఇస్తారంటే, మీరు బాగా ఆలోచిస్తారు, అనవసరంగా ఆలోచిస్తారు. ఇవన్నీ కామన్. దీని గురించి ఆలోచించే అవసరం లేదు. జరిగేవి జరుగుతుంటాయి. మన జీవితం గడిచేది అట్లా గడిచిపోతుంటది. ఎక్కువ ఆలోచించకూడదు. ఇది ఇవాళ రేపు ఆలోచన ధోరణి. చాలా మంది ఆలోచించేది అలాగే. ఈ ఘటనలు వాళ్ళకే పరిమితము. మనకు ఆ ఘటనకు సంబంధం లేదు. నేను ఈ విషయం ఎందుకు వాళ్ళ వీడియో చేస్తున్నా అంటే, 3 రోజుల క్రితం నాకు వరుసకు బాబా అవుతారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, హైదరాబాద్లో ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ హనుమంతుడి గుడిలో పూజారి. బాగా పేరు సంపాదించుకున్నాడు. మంచి వ్యక్తిత్వం కూడా. కానీ ఆ దంపతులకు పిల్లలు లేరు. ఆయన లైఫ్ కూడా కొద్దిగా అటు ఇటు అయి ఇప్పుడు స్టేబులైజ్ అయింది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిలా ఉన్నాడు. దేవాదాయ శాఖ ఆ గుడిని నిర్వహిస్తుంది కనుక ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఒక కొత్త ఇల్లు రెంట్కి తీసుకున్నాడు, పెద్దది. ఒక కారు కొన్నాడు, ఒక డ్రైవర్ని పెట్టుకున్నాడు. అంత సజావుగా జరుగుతుంది అనుకున్న సమయంలో 3 days బ్యాక్ గుడిలో పూజ ముగించుకొని అందరికీ ప్రసాదాలు పంచిపెట్టి ఇంటికొచ్చి భోంచేసి సడన్గా ఊపిరాడక అటాక్ వచ్చి కామినేనికి తీసుకెళ్లే దారిలోనే ఆ జీవితం సమాప్తం అయిపోయింది.
నవ్వుతూ అందరితో చలాకీగా ఉన్న మనిషి, అది దేవుడికి అత్యంత దగ్గరున్న మనిషి, ఎక్కువ కల్మషాలు లేని మనిషి, జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని స్టేబుల్ అయ్యే టైంలో సడన్గా కొన్ని క్షణాల్లో, అంటే కామినేనికి తీసుకుపోయే దారిలోనే మరణించాడు. అంటే జీవితం ఎప్పుడంటే అప్పుడు ముగిసిపోతుందా? రేపు మనము కలలు కనొద్దా? అసలు జీవితం శాశ్వతమా? మనం కలలు శాశ్వతంగా కనొద్దా? జీవితాన్ని ఏ దృక్పథంతో చూడాలి? షార్ట్ టర్మా, లాంగ్ టర్మా? అసలు దేవుడు మనలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిండా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిండా? ఆయన విధించే పన్నులేమి? పన్నులు అంటే శిక్షలు. మనం ఆయనకు లాభసాటి వ్యాపారమేనా? శ్వాసకేమన్నా లెక్కలున్నాయా? ఎవరిని అడగాలి? శ్వాసకు ఎన్ని లెక్కలున్నాయి, లెక్కలేమి, దేవుడు ఎలా లెక్కించుకుంటాడు అని ఎన్నో ప్రశ్నలు నాకు నేను సంధించుకుంటూ ఉంటాను. అంటే దేనికైనా ఒక గ్యారంటీ అనేది ఉంటే రేపు లైఫ్ లీడ్ చేద్దామని ఒక ప్లాన్ వేసుకుంటాం కదా. అయితే సొసైటీ ప్లాన్ వేసుకోవాలన్నా వద్దా? అసలు ఏ కల్మషం లేని మంచి మాటకారి, దేవునికి అతి సన్నిహితంగా ఉన్న మనిషి చావు చాలా స్మూత్గా జరిగిపోయింది. తిన్నాడు, కూర్చున్నాడు, అలాగే పెయిన్ వచ్చింది. నేను అనుకుంటే కొన్ని నిమిషాల్లోనే ప్రాణం పోయింది. చావు మంచిదే, స్మూత్గానే పోయాడు. కానీ జీవితం సడన్గా మధ్యంతరంగా ముగిసిపోతే ఆయనపై డిపెండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమి? ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలనా? అంటే 30 దాటంగానే అందరు సిద్ధంగా ఉండాలి. మొన్న చూసినాం ఒక CEO 45 ఇయర్స్ అంట, హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయాడు. పెద్ద కంపెనీ, కోట్ల కంపెనీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఫుల్ ప్లాన్తో ఉన్నాడు. దేవుడు శ్వాస ఆయనది అక్కడిని కట్ చేశాడు. అంటే ఆశలు ఉండకూడదా? ప్రతి ఒక్కరు సాధువులా బతకాలనా, లేదా రేపేమవుతుందో అనే టెన్షన్తో బతకాలనా? పడుకున్న వాళ్ళు లేస్తామా లేదా అనే ఒక భరోసా లేకుండా జీవించాలనా? మందు తాగేవాడు 100 ఏళ్ళు బతికి ఏమీ అలవాట్లు లేనివాళ్ళు 50 ఏళ్ళకి చస్తుంటే మందు తాగడం మంచిది అనుకోవాలనా, సిగరెట్ తాగడం మంచిది అనుకోవాలనా? మందు తాగకుంటే చస్తున్నారా, సిగరెట్ తాగకుంటే చస్తున్నారా అని అనుమానం వస్తుంది. అంతే కదా. దేనివల్ల ప్రాణాలు పోతున్నాయి? మంచితనం వల్ల ప్రాణం పోతుందా, అలవాట్లు లేవని ప్రాణం పోతుందా? పూర్వజన్మ ఫలానమా ఏమన్నా అనుభవిస్తున్నారు, లేదా గత జన్మ పాపాల పుణ్యమని కొంతమంది 80, 90
ఏళ్ళు బతుకుతున్నారు. మొత్తం గందరగోళమే. మొత్తం గందరగోళం. చస్తూ హాస్పిటల్‌లో చేరి ఐసీయూలో ఉండి 10 రోజులు ఐసీయూలో ఉండి బయటికొచ్చి బ్రహ్మాండంగా బతికేవాళ్ళు ఉన్నారు. అంటే చస్తూ బతికి బ్రహ్మాండంగా బతికేవాళ్ళు. బ్రహ్మాండంగా బతికేవాళ్ళు సడన్‌గా చనిపోయి అడ్రస్ లేకుండా పోతున్నారు. అంటే ఈ పూజా ఫలాలు, ఈ జీవితము, ఈ శ్వాస యొక్క సంఖ్య, యోగా, ప్రాణాయామము, భక్తి, ఆశీర్వాదాలు, సంస్కారాలు, కుళ్ళు, బాగా విషం నింపుకున్నాడు. ఒళ్ళంతా విషం, నోరంతా విషం, మాట్లాడితే విషం కక్కేటోడు 90 ఏళ్ళు బతుకుతాడు. బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. 90 ఏళ్ళు, 95 ఏళ్ళు బతుకుతాడు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? కొంతమంది ఏమో ఈ క్షణంలో బతకాలి, ఈ రోజుకు బతకాలి అని. కొంతమంది ఏమో నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ప్లాన్ వేయాలి. కొన్ని అవి నిజం అవుతున్నాయి, కొన్ని ఇవి నిజం అవుతున్నాయి. మరి ఏది నిజం? రోజు రోజుకు బతుకుంటే, ఏ క్షణానికి ఆ క్షణం బతుకుతుంటే పశువుతో సమానం అంటాడు. లాంగ్ టర్మ్ ఆశ పెట్టుకుంటే అతి విశ్వాసం అంటాడు కొంతమంది. పొద్దున పడుకుంటావు, రాత్రి పడుకుంటావు, పొద్దున్న లేస్తావో లేవో తెలియదు, ఎందుకు చింత చేస్తున్నావు, పడుకో అంటాడు. ఒకడేమో నువ్వు పండుకోను అంటే రేపటి కర్త ఎట్లా, రేపటి పరిస్థితి ఎట్లుంటాయేమో, అసలు చింత లేకుండా బాగా వండుకుంటున్నావు అని ఒకడు. ఏది నిజం, ఏది అబద్ధం? ఏదైనా పర్మనెంట్గా నిజాలు ఉన్నాయా, ఏదైనా పర్మనెంట్గా అబద్ధాలు ఉన్నాయా? ఏదైనా గ్యారంటీగా జరుగుతుందా, అసలు ఏది గ్యారంటీ లేనే లేదా? ప్రశాంతంగా యోగా చేసుకుంటూ బతికినోడు ఎక్కువ రోజు బతుకుతలేడు. 10 మందిని వేధిస్తూ అన్ని రకమైన అలవాట్లు ఉన్నోడు 90 దాటేస్తున్నాడు. అంటే ఇది పూర్వజన్మది ఏమన్నా బాగా లింకులు కలుస్తున్నాయి. ఇప్పుడు మనం సమాజంలో ఈ సంస్కారాలు, ఈ కట్టుబాట్లు, ఈ పద్ధతులు వల్ల మన జీవితం ఏమైనా వేస్ట్ అయిపోతుందా? ఒకసారి అనుమానం వస్తుంది. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ వెజిటేరియనిజము, ఈ బ్రాహ్మణిజము, ఇవన్నీ ఉట్టి పైపూతలేవి. తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, చచ్చిపోవాలి, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి దీనివల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో, మనం కేర్ఫుల్గా ఉంటే మన లైఫ్ స్మూత్గా ఉంటుందేమో అని ఒక ఆశ. అంటే టెక్స్ట్ బుక్ ప్రకారం ఏం లేదు. రేపు పొద్దున వచ్చే క్షణము మన చేతిలో లేదు, అది అందరికీ తెలుసు. యూనివర్సల్ ఫిలాసఫీ కదా, అందరు చెప్పేది అది. మన చేతిలో ఏమీ లేదు, కానీ ఎప్పుడు మన చేతిలో ఏదో పెట్టుకోవాలని ట్రై చేస్తాం. దాన్నే మనం హోప్ అంటాం, ఆశ. రేపటి గురించి మనలో మెదిలే కాన్ఫిడెన్స్. రేపటి గురించి ఆలోచన లేకపోతే ఇవాళ వ్యర్థమవుతుంది అనే ఒక ఫిలాసఫీ ఉంది.
ఈ క్షణం కోల్పోతే మళ్ళీ రాదు అని ఇంకో ఫిలాసఫీ ఉంది. ఉందా లేదా? గంపెడు ఫిలాసఫీ. సడన్గా మరణాలు. ఈ ఫిలాసఫీని పడుకుంటే పొద్దున్న లేస్తామో లేవు. ఇప్పుడు ఎల్ఐసి పాలసీ ఉంది. అంటే రేపు మీ జీవితంలో అనిశ్చితి ఉంటుంది అని ఒక గ్యారంటీ ఫార్ములా. దాని కారణంగా ఎల్ఐసి పాలసీలు తీసుకుంటున్నారు. మనం పోతే అనే ఒక క్వశ్చన్. అది పెద్ద వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారం. మనం పోతే అనే ఒక క్వశ్చన్ మార్క్, చిన్న క్వశ్చన్ మార్క్ వేసి లక్షల వ్యాపారం చేస్తాం. మనం బతికుంటే బాధ్యతలు, రిస్కులు, మన అలవాట్లు, మన కట్టుబాట్లు, మన సంస్కారాలు అన్నీ అప్లై అవుతాయి. మనం చేస్తే ఎల్ఐసి పాలసీ డబ్బులు వస్తాయి. ఎంత ఈజీ ఉంది చూడండి లైఫ్. బతికితేమో సంస్కారాలు, కట్టుబాట్లు, సంపాదన, బాధ్యతలు, బట్టలు, చెప్పులు, స్విగ్గీ, జొమాటో, ఇంటి ఈఎంఐ, హై రైజెస్, విల్లా, కార్లు, కార్ మెయింటెనెన్స్, డ్రైవరు, నానా గొడవ బతుకుంటే. చస్తే ఎల్ఐసి పాలసీ పైసలు వస్తాయి. ఎంత ఈజీ ఉంది చూడండి. పాలసీ మనకన్నా ఎక్కువ మెచ్యూర్డ్ కొని చస్తే వచ్చేస్తాయి. ఇక్కడేమో అదే డబ్బులు సంపాదించడానికి క్షణం క్షణం కష్టపడాలి. అంటే మన తినేది ఉంటే మనం బాగా కష్టపడాల్సి వస్తుంది. మన ఫ్యామిలీకి లాభం చేయాలంటే మనం చస్తే సరిపోతుంది. సరే, బెస్ట్ ఫిలాసఫీ. నేను భోజనం చేయాలనుకోండి, నేను బతుకుండాలి. నేను బతుకుండి సంపాదించి కొనుక్కొని తిని ఫ్యామిలీకి పెట్టాలి. అదే నేను పుట్టుకుమన్నా అనుకోండి, ఎల్ఐసి పాలసీ అప్లై చేసుకుంటారు, ప్రీమియం కట్టినందుకు దానికి పైసలు వస్తాయి, లక్షలు లక్షలు వాళ్ళు తీసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని సెటిల్ అవుతారు. ఏది బెస్ట్ కదా? మన పుష్ప 2 ఘటనలు నేను చెప్పిన వీడియోలో 2 కోట్ల వరకు సంపాదిస్తాడని చెప్పలే నేను వీడియోలో. ఇవాళ అనౌన్స్మెంట్ వచ్చింది చూడండి. అల్లు అరవింద్ వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కలిసి 2 కోట్లు ఇస్తారు. నేను నిన్ననే చెప్పిన, అనుకోకుండా నా నోటి నుంచి అట్లా వచ్చేస్తుంది. 2 కోట్లు అని చెప్పినా వాడు 2 కోట్లు ఇచ్చింది వాడు. అంటే పెళ్ళాన్ని చేస్తే మొగుడికి లాభం. మొగుడు జీవితం కష్టపడ్డా 2 కోట్లు రాకుండా. అదేదో దేవుని దయ వల్ల ఆమె ఆ రోజు వీడి అదృష్టం బాగుండి భార్య ఆ పుష్ప 2 చూడడానికి పోయింది. వాడి ఖర్చు చూడండి, 3,000 రూపాయలు వేసి బ్లాక్ టికెట్లు కొన్నాడట. అంటే 12,000 వేసుకున్నాడు. 12,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 కోట్ల లాభం. 12,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంతమందికి 2 కోట్ల లాభం వస్తుంది? ఇది జోక్ కాదు, సీరియస్. ఇప్పుడు ఆయన మాటలు వినండి. భర్తది వాడు 20 అన్నాడు, 10 ఇచ్చిండు. వీడు 10 అన్నాడు, 11 ఇచ్చిండు. ఇప్పుడు టోటల్ డీల్ సెటిల్ 2 కోట్లు. నేను నిన్ననే చెప్పిన వీడియోలో 2 కోట్ల నోట్ నుంచి అట్లా వెళ్ళిపోయింది. రాను రాను వేణుస్వామి తయారవుతున్నా నేను కదా. వెయిట్ లేదు కానీ కరెక్ట్గా చెప్తున్నా. వేణుస్వామిని పైసలు వచ్చింటే బాగుండే, వస్తలేదు. వేణుస్వామి మస్తు సంపాదిస్తున్నాం. అంటే ఏమి లైఫ్ అంటే ఏంది? లైఫ్ అంటే పాలసీనా అంటే ఇవాళ బందరాజు అంటారు. లైఫ్ అంటే ఒక పాలసీ.
ఒక హెల్త్ పాలసీ, ఒక ఎల్ఐసి పాలసీ. కష్టపడి అనుకోకుండా హాస్పిటల్ పాలైతే ఫ్యామిలీకి భారం కాకుండా ఒక హెల్త్ పాలసీ. హెల్త్ పాలసీ దాటి చస్తే ఒక ఎల్ఐసి పాలసీ. చస్తే చాలా లాభాలు ఉన్నాయి. డెబిట్ కార్డు మీద 2 లక్షలు వస్తాయి ఇన్సూరెన్స్ యాక్సిడెంట్లో పోతే. మామూలుగా పోతే ఎల్ఐసి వస్తుంది, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ వసూలు చేయొచ్చు. అంటే మనం పుట్టి కష్టపడి సంపాదించి ఎవరికీ రిస్క్ లేకుండా అందరికీ భోజనాలు పెట్టి చచ్చి అందరికీ డబ్బులు ఇవ్వాలి. ఇదే లైఫ్, సింపుల్. ఇప్పుడు నేను చెప్పింది లైఫ్. కొంతమందికి వెజిటేరియన్ ఉంటుంది, కొంతమందికి నాన్ వెజిటేరియన్ ఉంటుంది, కొంతమందికి ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, కొంతమందికి మందు ఉంటుంది. ఇంతే తప్ప జీవితంలో పెద్ద ఏం లేదు. అంతే. ఒకరికేమో ఫర్మెంటెడ్ ఉంటుంది, ఇంకోటి ఫర్మెంటెడ్ ఉండదు. అంతే. ఒకడు మేక, బర్రె, కోడి అంటాడు, ఇంకోడు పొట్లకాయ, వంకాయ. ఇంతే. లైఫ్ చాలా సింపుల్గా తయారైంది. ఒకడి బాధ్యత ఇంకోడికి వద్దు. ఒకడి బాధ్యత ఇంకోడికి వద్దు. రేపు కోడలు వచ్చేది ఉంటే ఆ వచ్చే కోడలికి కూడా అంటే ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంటే మంచి కోడలు వస్తుందో లేదో, లేక మంచి కోడలు రాలేదనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. కొడుకు చూసుకోలేదనుకోండి, అప్పుడు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మోసకారి పాలసీ అని ఒకటి. దీని ప్రకారం తల్లిదండ్రులకు కొడుకు చూసుకోకుంటే డబ్బులు ఇస్తుంది కంపెనీ. కోడలు దరిద్రపు వస్తే అని ప్రూవ్ చేయగలిగితే కంపెనీ డబ్బులు ఇస్తుంది. ఇలాంటి వస్తూ చాలా మంచి పాలసీలు చాలా మంది చేయించుకుంటారు. చూడండి, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, గ్యారంటీ అటువంటి పాలసీ వెళ్తుంది. కొడుకు కోడలి ఇన్సూరెన్స్ పాలసీ ఇద్దరు హ్యాండ్ ఇస్తే రేపు మీకు మస్తు డబ్బులు వస్తాయి. ఆ పాలసీకి మీరు తీసుకున్నారని కొడుకు కోడలు తెలిస్తే వాళ్ళు బాగా మిస్బిహేవ్ చేసి ఆ పాలసీ డబ్బులు వచ్చేటట్టు చేసి మళ్ళీ ఆ డబ్బులు మీ దగ్గర వాళ్ళే గుంజుకుంటారు. ఈ సొసైటీకి ప్రతిదానికి ఒక అనిశ్చితి ఉంది. అదే బిజినెస్గా మారుతుంది. డాక్టర్ దగ్గర పోతే అది కూడా అనిశ్చితే, వానికే తెలియదు ఏం చేయాలి, అన్ని టెస్టులు చెప్పి అంటాడు. అదొక బిజినెస్. డౌట్ వస్తే పైసలు ఖర్చు అవుతాయి. లైఫ్లో చూడండి, ఏదైనా అంటే మీకు డౌట్ వచ్చింది అనుకోండి, పైసలు ఖర్చు అవుతాయి. మీకు ఏదైనా తెలియదు అనుకోండి, వేరే వాళ్ళకి పైసలు ఇచ్చి చెప్పాలి. మీకు ఏదైనా చేత కాలేదనుకోండి, డబ్బులు ఇచ్చి చెప్పాలి. అజ్ఞానం డబ్బుతో కవర్ చేయొచ్చు, అనిశ్చితి డబ్బుతో కవర్ చేయొచ్చు. ఎలాంటి చావైనా డబ్బుతో కవర్ చేయొచ్చు. జీవించి ఉన్నప్పుడు కవర్ చేయడానికి ఏం లేవు. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బతికున్నప్పుడు కవర్ చేయడం చాలా కష్టం. ఏది కవర్ చేసినా కవర్ కాదు. జీవితం అంతా పోరాటం. పోరాడుతూనే ఉండాలి. దానికి ఇన్సూరెన్స్ లేదు, పోరాటానికి ఇన్సూరెన్స్ లేదు. చస్తివా డబ్బులు వస్తాయి. మనం పిల్లల్ని చిన్న ఉన్నప్పటి నుంచి సంస్కారం సంస్కారం అని ఒక బెలూన్ తీసుకొని దాంట్లో నింపుతా ఉంటాం. అబ్బా నిండింది సంస్కారంతో అనగానే టప్ అంటది ఒకసారి. అరే ఏంది కొడుకుని ఇట్లా వేస్తే ఇట్లా అయిపోయిండు, కోడలు ఇట్లా అనుకుంటే ఇట్లా వచ్చింది, మొగుడు ఇట్లా అనుకుంటే ఇట్లా వెళ్ళే.
ప్రతిదానికి ఒక ఇన్సూరెన్స్ ఉండాలండి నా ప్రకారం. పిల్లలకి ఇన్సూరెన్స్ ఎందుకు లేదు? నాకు అది కూడా డౌట్ వస్తుంది. పిల్లల్ని మేము చిన్నప్పటి నుంచి పెంచినాము. వాడు డిగ్రీ పాస్ అయినా వానికి ఉద్యోగం రాదు. ఇప్పుడు ఇన్ని రోజులు పెట్టిన ఖర్చుకు ఇన్సూరెన్స్ ఉండాలని ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుంది తెలుసా? పిల్లవాడికి ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని టెస్టులు చేస్తుంది పిల్లవాడికి. అసలు టెస్టులు చేసి వీడు అసలు 10th పాస్ అవుతారా లేదా అని ముందే చెప్పేస్తుంది. ఏఐ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫస్ట్ క్లాస్ పిల్లల్ని ఆ ఏఐ మిషన్ దగ్గర కూర్చోబెడితే అసలు వీడు 10th పాస్ అవుతాడా లేదా ముందే చెప్పేస్తుంది. పాస్ అవుతాడు అంటే సరే దాని ప్రీమియం తక్కువ ఉంటుంది. ఫెయిల్ అవుతాడు చాలా డేంజర్ ఉందంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అనిశ్చితి. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గింజలు వేస్తాము, చెట్టు పెరుగుతుంది, అంత అవుతుంది. పూత రాదు, పిందె రాదు, దానికో ఇన్సూరెన్స్ ఉంటుంది. పంట బాగా వండి ఉంటుంది వరిసేను. సడన్గా వడగాళ్ళు వస్తాయి, గాలి వస్తుంది, వాన వస్తుంది, కుంభవృష్టి వస్తుంది, మొత్తం నీట మునుగుతుంది. మన జీవితం కూడా అంతే. పిల్లగాడిని బాగానే పెంచుతాము, అప్పటివరకు బాగానే ఉంటాడు. పెళ్లి కాగానే వడగాళ్ళు అవి ఇవి వస్తాయి. అంటే మీకు అర్థమై ఉండొచ్చు వడగండ్లు అంటే ఎవరు. వస్తుంది ఒక్క తనదని గడపల లోపలికి వస్తుంది. వచ్చి ఇక వడగండ్ల వాననే ఇక మంచి పంట వచ్చింటుంది. అబ్బా ఇది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తూకం వేసుకొని తీసుకుపోతారు అనుకునే వరకు వడగండ్లు వచ్చి మొత్తం పంట నష్టం అవుతుంది. దీనికి ఇన్సూరెన్స్ లేదు. దీన్ని కర్మ అంటారు. దీన్ని కర్మ అనకుండా ఇన్సూరెన్స్ తీయచ్చు కదా. ఇప్పుడు ఈ ఒడ్లు పండించినట్టే పిల్లాడిని పండించడం అంటే, పెంచడం అంటే మంచి పంటకు వచ్చింటుంది, నిగనిగలాడుతుంటుంది పంట. ఒక్క తనదని లోపలికి వస్తుంది వడగండ్ల వాన, మొత్తం నీట మునుగుతుంది. దీనికి ఇన్సూరెన్స్ లేదు. దీన్ని కర్మ. ఏంది ఇది? ఇక్కడ ఇన్సూరెన్స్ ఉండాలన్నా అక్కడ కర్మ, ఇక్కడ కర్మ ఉండాలన్నా అక్కడ ఇన్సూరెన్స్. అసలు ప్రతి మనిషికి రైతు బంధులాగా జీవన బంధు అని ఇవ్వాలి. ఎవరిది వాడే బతికేస్తాడు. ఫ్యామిలీలు నలుగురికి 4,000. అప్పుడు ప్రేమలు అసలు ఏమైనా ఉన్నాయా సొసైటీలో? ఇప్పటికే తెలుస్తుంది ఇండిపెండెంట్గా ఉన్నారు అంటే అయిపోయి వాళ్ళ కథ అయిపోయింది. వాళ్ళకి మనకు సంబంధం లేదు, వాడు మనం మాటినాడు. అందరికీ జీవన బంధు అని ఇస్తే ఒకటి మాట ఒకడినాడు ఫ్రీడమ్ పెరగడైతే. ఈ లాంగ్ టర్మ్ డిపాజిట్స్ ఉండవు. ఎవరిది వాడే ఎమునెత్తి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇట్లా వరల్డ్. అందరికీ ఒక్కొక్క బంధు ఇచ్చేది. జీవన బంధు 4,000. ఏమైనా చేయండి, మీరు తాగండి, తినండి, ఒకటిపై ఒక డిపెండెంట్ లేకుండా 10,000 అందరికి ఇచ్చేస్తే వాడు బీడీలు తాగుతాడు, వాడు దాచుకుంటాడు, వాడు తీర్థయాత్రలకు పోతాడు. అసలు సొసైటీలో ఈ వైషమ్యాలు, ఈ కోపాలు, తాపాలు, ఈ డిపెండెన్సీ, ప్రేమలు ఇవన్నీ ఒక ఇన్వెస్ట్ చేసే విషయాలు కాదు. వాడు ప్రేమిస్తే మోసము, ఎక్స్పెక్ట్ చేస్తే మోసము. అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అంటే కోడలు. అబ్బా వీడే అనుకుంటే వాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇట్లా అని టాటా అనేసి వెళ్ళిపోతాడు. పోనీ దేవుని పాత్ర అన్న ఏదైనా గట్టిగా ఉంది, దేవుడిని పట్టుకుంటే ఏమైనా చేస్తారంటే అక్కడ ఘోరమైన ఇవి సర్టిఫికెట్స్ ఇష్యూ అవుతాయి. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది,
ఆ సర్టిఫికేట్ ఎటువంటిది అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మిగిలిన అన్ని ఖాళీ కాలంలో ఉంటాయి. అసలు అక్కడ ఖాళీ కాలంలో ఏం నింపాలనో ఏం అర్థం కాదు, జీవితం అయిపోతుంది. దేవుడు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాడు, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ వేసి ఇడిచిపెట్టేస్తాడు. ఇక నీ కర్మ, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుతావా, ప్రైవేట్ స్కూల్లో చదువుతావా, ఆ? నువ్వు జొమాటో స్విగ్గీలో తింటావా, ఇంట్లో తింటావా, నీ కోడలు ఎటువంటి వస్తుంది, నీ కొడుకులు సేవ చేస్తారా లేదా, అసలు నీ మొగుడు ఉంటాడా పోతాడా తెలియదు, నీ పెళ్ళ ఉంటుందో లేదో పోతుందో తెలియదు, 498 ఏ కేసు అవుతాయా, నువ్వు జైల్లో ఉంటావో బయట ఉంటావో ఏం తెలియదు. గాలి జనార్దన్ రెడ్డి 400 కోట్లు పెట్టి కిరీటం చేపిస్తే వెంకటేశ్వర స్వామి జైలు వేసాడు తీసుకుపోయి. అంటే ఏమర్థం ఇది? పైసలు కూడా వర్కౌట్ కావా? భక్తి అంటారు, ఈ భక్తిలో మునిగిపోయేటోళ్ళది అసలు ఏమైనా పాజిటివ్ సొసైటీకి ఏమైనా చేస్తున్నా అంటే ఏం లేదు, భజనలు అవి ఇవి చేసుకుంటే లాస్ట్కి పోయేది అట్లనే పోయేది. కుక్క చావు చావంగానే వీళ్ళ పూర్వజన్మ సుకృతం అంటాడు. అరే మరి ఈ జన్మంతా భజనలు చేసిండు కదా, మళ్ళీ సడన్గా పూర్వజన్మ ఎక్కడి నుంచి వచ్చి వీడితే ఏమన్నా యాక్సిడెంట్ అయిందంటే పూర్వజన్మ సుకృతం ఏదో పాపం చేసింటాడు ఇట్లా చచ్చిండట. మరి ఇన్ని రోజులు భజన చేసింది కదా అంటే నెక్స్ట్ జన్మ కదా, అది పూర్వజన్మది ఇప్పుడు వచ్చింది, ఇప్పటిది నెక్స్ట్ జన్మ పోతాడట. నెక్స్ట్ జన్మలో కుక్క కరిచి చచ్చిపోతే ఈ జన్మలో వాడు కుక్కకి ఏమో చేసిండు, అందుకోసం ఈ జన్మలో కుక్క గారి చచ్చిపోయాడు. ఈ ఈ ఈ గడబడ నడమ రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, విష్ణు సహస్రనామాలు చదవాలి, పూజలు చేయాలి. మా దగ్గర మా కాలనీలో కూరగాయల కన్నా ఎక్కువ పూలు కొంటారు, అర్ధ కిలోన్నర పూలు. తిండి కూడా అంత కొనరు వాడు, పావు కిలో కర్రీ పాయింట్లలో ఒక చిన్న ప్యాకెట్లో కట్టించుకోపోతారు. పొద్దున్న లేవగానే పాల ప్యాకెట్ అర్ధ లీటర్ ప్యాకెటే తీసుకుంటారు. పూలు అంటే కిలోన్నర. ఏం చేస్తారంటే విపరీతమైన భక్తి. ఆ పూలు తీసుకున్న వాళ్ళు 98-99% డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, నానా వ్యాధులు ఉంటాయి వాళ్ళకి. తిండి తినలేరు, ఏదో కొనాలి డబ్బులతో. ఏం కొంటారు? పూలు కొంటారు. ఆ దేవుడే కనిపించాడు, అన్ని పూలు వేస్తారు దేవుడి మీద. అరే తీయండి రాయి, ఎన్ని పూలు రాయి, 2 కాండ్ల మీద 2 చామంతి పూలు వచ్చి కూర్చొని దేవుడికి. చూద్దాం రా అంటే భక్తుడు కనిపించాడు, అన్ని పూలు వేస్తారు దేవుడి మీద. చాలా మంది దేవుళ్ళని చూసిన ఆ పూలు వేయంగానే ముక్కులో పోయి తుమ్ముడు తుమ్ముతుంటారు. వాళ్ళ గోస వేరే ఉంటుంది. ఒకడు వడమాలేస్తాడు, ఇంకోడు ఇంకో మాలేస్తాడు, బంతి పూలు అంటాడు. అందరికన్నా ఎక్కువ హెరాస్మెంట్ మీ ఫీల్ అయ్యేది లింగం మీదనే. చలి అంటే చలి, ఆ లింగం మీద చల్ల నీళ్లు పోస్తుంటారు. ఇంకేమో పోస్తారు, తేనె పోస్తారు, విభూది అంటాడు. అంటే దేవుడు మనల్ని అటువంటి కార్డు ఇస్తున్నాడు, ఆ సర్టిఫికేట్ ఇస్తున్నాడు అని మనం జీవితాంతం దేవుని వెంటపడి వేధిస్తుంటాం. ఒకడు బెల్లం నీళ్ళు ఏమంటాడు, ఒకడు పాలలో నీళ్లు కలిపి ఏమంటాడు, ఒకడు నూలు కలిపి. శనిదేవునికి అయితే అసలు శరీరం క్లీనే ఉండని, ఎప్పుడు నూనెలు పోస్తుంటారు శనిదేవుని. వద్దురా నాయన, శనిదేవుని కాదురా నాయన అన్నాడు. నువ్వులు నూనె నూనె నూనె. ఒక్కరోజన్నా మంచిగా స్నానం చెప్పాడు అంటే ఇడవనే ఇడవరు. శనివారం వచ్చిందంటే కథమే. పోనీ శనిదేవునికి అంత నూనె వస్తారు కదా, ఆ నూనె లేదా మిర్చి బజ్జీలు అటువంటివి చేసి పెడతారా? చేయరు. నూనె నువ్వులు.
మంచూరియన్ అట్లా చేసి పెట్టచ్చు కదా. చే మంచూరియన్ వీళ్ళు తింటారు, నూనె శనిదేవుని మీద పోస్తారు. ఏంది అసలు ఏం జరుగుతుంది ఈ లోకంలో? పిల్లలు మాట వినరు, దానికి సొల్యూషన్ ఉందా? లేదు. మాట వినరు అనే స్టేజ్కి వచ్చిందంటే సొల్యూషన్ లేదు అని అర్థం. పిల్లలు మాట వింటలేరు అంటే ఎక్కడో సీడ్ స్టేజ్లోనే ప్రాబ్లం వచ్చిందని. కొంతమంది వినాలని ఏం రూల్ ఉంది అంటారు, అది కూడా కరెక్టే. ఫస్ట్ పేరెంట్స్ అది అనుకోవాలి, పుట్టి వెళ్ళని ఏం రూల్ ఉంది. పుట్టినాక వాళ్ళకు బ్రెడ్, మంచూరి, కెలాగ్ కార్న్ఫ్లేక్స్, క్యాడ్బరీస్ ఎక్లేయర్స్, క్యాడ్బరీస్ డైరీ మిల్క్ ఇప్పేయాలని ఏం రూల్ ఉంది? ఇంత గంజి పోస్తే అయిపోయాయి కదా. పుట్టిరు పెరుగుతారు, గంజి తిని తాగి కూడా పెరుగుతారు. వీళ్ళకి బూస్ట్ ఎందుకు కలిపియాలి? ఇప్పుడు అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం కదా. అంటే ఈ అనిశ్చితిలో ఎప్పుడైనా మా మదర్తో ఇదే క్లాష్ అవుతుంటుంది. అసలు ఏదైనా గ్యారంటీ ఉందా లైఫ్లో? పూజ భక్తితోని గట్టెక్తాడంటే మా దగ్గర ఒకడు ఉన్నాడు, సత్యసాయి బాబా భక్తుడు, పిచ్చి భక్తుడు. పొద్దున్న 4 గంటలకు లేచి ఉట్టికాళ్ళతో తిరుగుతుంటాడు. ఆయన లాస్ట్కు భక్తి ఎక్కువైపోయి పిచ్చోన్లాగా అయిపోయాడు. రోడ్డు మీద అందరిని పట్టుకొని భగవద్గీత చెప్తాడు, చెప్పులిప్పే అంటాడు, నయం డ్రారిప్పే అన్నాడు. పిచ్చి ముదిరి భక్తి ముదిరి ఇట్లా తయారు. అంటే జీవితంలో ఏదైనా గ్యారంటీ అనేది ఉందా? ఇప్పుడు చాలామంది అంటారు 20 ఇయర్స్ అయినాక నేను ఇల్లు అమ్ముతా అని. 20 ఇయర్స్తో చూసిండ్రా ఎట్లా పెరిగిపోయిందా? నీవే ఉంటావో లేవో తెలియదు. బిల్డింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్ చేస్తే బిల్డింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్ చేసినా నీవు ఉండవు. మెయింటెనెన్స్ చేసి సిమెంట్ గిమెంట్ చేయించి లప్పం వేపిస్తే ఉంటుందేమో బిల్డింగ్. నీకు ఎంత లప్పం వేసినా నీవు ఉండవు. ఈ లప్పానికి గ్యారంటీ లేదు. నాకు ఎందుకో అనిపించింది, ఏంది ఇది? నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నాకు ఇట్లా లైఫ్ ఎప్పుడన్నా ఘోరం ఉంది, ఛీ ఏం లైఫ్ అనిపించినప్పుడల్లా నేను ఒక టెక్నిక్ యూజ్ చేస్తా. అంటే నాకు ఇష్టం ఉన్న డిష్ ఏదైనా రాబోయే వారంలో తినాలి అని నా మైండ్లో ఉంచుకుంటా. నేనేమనుకుంటా అంటే రేపు ఎల్లుండి 2-3 రోజులు అయినాక మిర్చి బజ్జీలు తిందాము, సమోసా తిందాము, లేదా నాకు ఇష్టం వచ్చిన స్వీట్ తిందాము అని ఒక టార్గెట్ పెట్టుకుంటా. అంటే ఇవాళ చీ అనిపిస్తే ఇంకో 3-4 డేస్ 5 డేస్ అయినాక ఆ డిష్ తిందాము. ఆ డిష్ తిన్నాక మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది. అది టేస్ట్ బాగుంది అనుకోండి, ఆ డిష్ అమ్మో ఈ టేస్ట్ అట్లీస్ట్ మిర్చి బజ్జీలు తినడానికైనా మనం బతికిందాము అనే ఒక ఆశ వస్తుంది. ఇప్పుడు ఎవరు ఏం మోసం చేసినా, ఇప్పుడు ఏం చేసినా, డబ్బుల విలువ లేకపోయినా, నైతికత లేకపోయినా, సంస్కారాలు లేకపోయినా, ఏం లేకపోయినా డబ్బు యూజ్ చేసి ఏదో తినే పదార్థం కొనవచ్చు. అందుకోసం బహుశా చాలామంది తాగుతూ ఉంటారు, తాగుబోతులు అయితే. అంటే ఆ ఆశతో బతుకుంటారు. అట్లనే మనం తాగలేం కనుక ఏం చేయాలి? ఏదో తిండిని టార్గెట్ పెట్టుకోవాలి. లోకం మునిగిపోయినా పర్వాలేదు, రేపు ఏమైపోయినా పర్వాలేదు, ఒక 4 మిర్చి బజ్జీలు తింటే మన మనసుకు తృప్తి ఉంటుంది. మిర్చి బజ్జీల కోసమైనా బతుకుదాం, మంచూరియా కోసమైనా బతుకుదాం, రస్మలై కోసమైనా బతుకుదాం.
ఇప్పుడు పిల్లల కోసం బతుకుదాం అని చూసేసినాం మనం. వర్కౌట్ కాలే. ఆ? మనం కెరియర్ కోసం, ఆ, భార్య బిడ్డల కోసం బతుకుదామంటే అది చూసేసినాం. అవి వేస్ట్. జాబులో న్యాయం అవుతుంది లేదా బిజినెస్లో సక్సెస్ వస్తుంది అంటే అది అవుతలేదు, వర్కౌట్ అవుతుంది, అది అయిపోయింది. పౌష్టికమైన ఆహారం తిందామంటే అవి టేస్ట్ ఉండవు, బాగుండవు. అవి తింటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, అట్లుంటుంది టేస్ట్. మనిషిని బతికించగలదు అంటే టేస్ట్ ఒకటే. నాకు అందుకోసం నేను ఎప్పుడైనా బేజారు వచ్చింది లైఫ్లో, బా 4 మిర్చి బజ్జీలు తిన్నాక ఆలోచిద్దాం. మిర్చి బజ్జీలు తిన్నాక ఆ రుచి వల్ల బ్రెయిన్కు కొద్దిగా ఆశ కలుగుతుంది. అరే, రేపు ఒక 10 ఏళ్ళు బతుకుంటే ఒక 10 కిలోల మిర్చి బజ్జీలు తినొచ్చు అంటే లైఫ్ అంత దుర్భరంగా తయారై. మనం దేనిపై ఆశ ఉంచుకోవాలి అంటే భార్యపై కాదు, పేరెంట్స్పై కాదు, పిల్లలపై కాదు, విద్యపై కాదు, మన బ్రెయిన్పై కాదు, దేవునిపై కాదు, కానే కాదు. పోనీ భూమి ఏమైనా మనకు ఆధారంగా ఉంటుందా భూమాత అంటే అది ఎప్పుడు కబ్జా అయిపోతుందో మనకే తెలియదు. ఎప్పుడు ఎవడో గవర్నమెంట్ వాడు వచ్చి రోడ్ వేస్తాడో మనకే తెలియదు. చిన్న ఆశలు, 2 ప్లేట్లు మిర్చి బజ్జీ ఈజీగా అచీవ్ అవుతుంది. ఇంత హల్వా, గాజర్కా హల్వా అచీవ్ అవుతుంది. దానికోసమే బతికేద్దాం. ఒకసారి నాకు చాలా బాగా రియలైజేషన్, ఏ భగవద్గీత ఏమవుద్దు తిండిపోతు అనుకున్నారు నన్ను, అది కాదు. దేనికోసం బతకాలి అని అడుగుతారు మనం. దేనికోసం? లైఫ్లో టార్గెట్ ఏముంది? ఏది గ్యారంటీ లేదు. ఎల్ఐసి పాలసీ తప్ప ఏది గ్యారంటీ లేదు. మరి ఏం చూసి బతకాలి అంటే గివే చూసి బతకాలి. షార్ట్ టర్మ్ లైఫ్ లీడ్ చేయడం తప్పే, లాంగ్ టర్మ్ ఆశించడం తప్పే. ఈ క్షణమే బతకడం అంటే స్వార్థం, రేపటి కోసం బతుకుదామంటే దురాశ. మరి ఏం చేద్దాం? సింపుల్ సొల్యూషన్ నేను చెప్పిన, నా కోసం నేను అట్లా అప్లై చేసుకుంటా. రేపు బతకాలి అంటే దేన్ని ఆశించి బతకాలి? నేను అందుకోసం ఒక లైను, ఏ హోప్ కాల్డ్ మిర్చి బజ్జీ, ఏ హోప్ కాల్డ్ సమోసా, ఏ హోప్ కాల్డ్ హల్వా, ఏ హోప్ కాల్డ్ ఐస్ క్రీమ్. ఎంత ఈజీ చూడండి అచీవ్ చేసి. 10,000 రూపాయలు పెడితే ఆ టార్గెట్ అచీవ్ అయిపోతుంది. ఈ టార్గెట్ ఎట్లా పెంచుకుంటా పోయాను అనుకోండి, ఏండ్లకేండ్లు బతికేయచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. మీ కర్మజాలి మీకు ఏ హోప్ కాళ్ళు పప్పు అన్నం అని ఉందనుకోండి, దానికన్నా బెస్ట్ ఇంకోటి లేదు. నా లైఫ్లో స్ఫూర్తి నింపడానికి నేను చేసే ప్రయత్నం ఏమంటే ఇట్లా ఎంత ఈజీగా ఉండాలి. పెద్ద పెద్ద టార్గెట్ పెడితే అచీవ్ ఏం లేదు, రేపు బతుకుతామో లేదో తెలియదు, ఎందుకు రిస్క్? రేపు పెద్ద టార్గెట్, ఒక పెద్ద బిల్డింగ్ కొందాం, ఒక విల్లా కొందామని చచ్చిపోతే పెద్ద టార్గెట్ అట్లే ఉండిపోతుంది. అదే రేపు 2 మిర్చి బజ్జీలు తిని చచ్చిపోదాం అనుకున్నాడు, ఏం కాదు చచ్చిపోయినా, అరే అనుకున్నాడు 2 మిర్చి బజ్జీలు తిని చచ్చిపోదామని, తినలేకపోయినారు అని మన 10th డే రోజు అందరికి మిర్చి బజ్జీలు పంచిపెట్టారు. ఎంత ఈజీ అండి. అదే అందరికి విల్లాలు ఇస్తారా? అరే వాడు విల్లా కడదామని చచ్చిపోయాడు, అందరికీ విల్లాలు పంచిపెడతారా? చేయలేరు. అదే మిర్చి బజ్జీ ఉన్నది అనుకోండి, మనం చచ్చాగానే 10th డే అందరికీ మంచి మిర్చి బజ్జీలు విత్ చట్నీ. అందరు తిని అరే నిజంగానే వీడి ఆత్మ తృప్తి చెందాలంటే మనం బాగా మిర్చి బజ్జీలు తినాలని అందరు తిని ఇంటికి పోతాం. అందుకోసం మనం మన లైఫ్లో చిన్న చిన్న ఆశలు పెట్టుకొని దాన్ని పూర్తి చేసుకుంటూ పోతే చాలా బెటర్ అని నాకు అర్థమైంది. మీకు ఏమర్థమైందో, మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తప్పకుండా రాస్తారని ఆశిస్తూ నమస్కారం.